ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు, ఎవాంజెలిస్ట్ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆయన మరణం మీద అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఆయన హత్యకి గురై ఉండొచ్చనే అనుమానాలు గట్టిగా వెలువడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా చాగలులో క్రైస్తవ మహాసభలకు హాజరు కావడానికి బుల్లెట్ బండి మీద రాజమండ్రికి బయలుదేరిన ఆయన అనుమానాస్పద మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. కిందటి నెల అంటే మార్చి 25వ తేదీన రాత్రి రాజమండ్రి సమీపంలో కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ప్రవీణ్ శరీరం మీద గాయాలు ఉండడం, బలమైన వస్తువులతో కొట్టినట్టు కనిపించడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఆయన్ని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం ఉండొచ్చని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల మీద ఆందోళన వ్యక్తమవుతోంది. పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అటు క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందంటూ డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఉదంతం రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి నిలువెత్తు నిదర్శనం అంటూ విమర్శించారు. ఈ పరిణామాలన్నిటి మీద రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఉదంతం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటన మీద అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిస్తున్నామని చంద్రబాబు, నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు చంద్రబాబు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సమగ్ర విచారణ జరిపించాలంటూ ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన్ని ఆదేశించినట్టుగా చెప్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హఠాన్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి లోకేష్ అన్నారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టుగా తెలిపారు. కుటుంబ సభ్యులకి మంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని అన్నారు. ఇప్పుడు తాజాగా ఈ అంశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చేరింది. ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ విషయంలో రంగంలోకి దిగారు. హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రవీణ్ పగడాల మృతి మీద సమగ్ర విచారణ జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ ఉదంతం మొత్తాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిని దారుణ హత్యగా అభివర్ణించారు కేఏ పాల్. దీని మీద 8 రోజుల పాటు గడువు ఇచ్చానని, అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్ల హైకోర్టుకి ఆశ్రయించినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది క్రిస్టియన్లు ప్రవీణ్ పగడాల మృతి మీద అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని, విదేశాల్లో కూడా దీని మీద చర్చ జరుగుతోందన్నారు కేఏ పాల్. ఎవాంజలిస్ట్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి వెనక విషయం ఏంటనే దాన్ని తెలుసుకోవాలని ప్రతి క్రైస్తవుడు కోరుకుంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద రంగంలోకి దిగే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వ్యవహారం మొత్తాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని, తక్షణమే పోస్ట్ మార్టం నివేదికను విడుదల చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ ఒక స్ట్రాంగ్ డిమాండ్‌ని తెర మీదకి తీసుకొచ్చింది.